ఎందుకంటే తెలంగాణలో చాలామంది ఎన్జిఓస్కి నేను ఈ మధ్యన మన ఢిల్లీలో ఒక కన్సల్టెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ కలిసి మాట్లాడుతుంటే అతను ఏం చేసినట్టే నాకు కొన్ని ఆర్డర్ కాపీస్ ఇచ్చిండు. మేడం ఈ ఒక్కసారి మీరు చూడండి అంటే ఇవన్నీ ఆర్డర్ కాపీస్, మా రాజ్ కుమార్ సార్ కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ అఫీషియల్గా ఈ 2024లో వచ్చిన ఆర్డర్ కాపీస్. ఇలా దాదాపుగా ఒక్కొక్కటి నాకు ఇస్తుంటే 370 కోట్లు, 200 కోట్లు, 440 కోట్లు ఇట్లా లెక్క చూపిస్తుంటే నేను నమ్మలే. అన్నీ అబద్ధం చెప్తుండేమో అనుకున్నా. కానీ నిజంగా అతను ఏం చేసినట్టు నాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చిండు. ఒకటి 80 లక్షలు, ఒకటి 2 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు అట్లా. అంటే ఒక ఎన్జిఓ పనిచేస్తూ ఎట్లా పనిచేసింది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చిర్రు అని చెప్పడానికి ఆయన దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీస్ అని నాకు మెయిల్ పెడితే నేను ప్రింట్ తీసుకొని పెట్టినా, మేము ముంగడ పెడుతున్నా చూడండి కొద్దిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, ఈయన ఏం చెప్పింది నాకు అంటే, ఎవరన్నా ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలనుకునే వాళ్ళు, ఒక సంస్థ కానీ కంపెనీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఢిల్లీలో 14-15వ తారీఖు ఒక 2 డేస్ సెమినార్కు పర్మిషన్ ఇస్తా అన్నాడు. అంటే అక్కడ ఎవరు వస్తారు అంటే ఆథరైజ్ పర్సన్ ఎవరైతే ప్రాజెక్టులు శాంక్షన్ చేసి గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తూ ఉన్నారో మీరు తెలంగాణ ఆంధ్ర నుంచి రండి ఎవరైనా వస్తే అని చెప్పారు నాకు. మన దాంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్జిఓ దర్ప నుండి లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీ వలన చేసి అగ్రికల్చర్ అలైడ్ ఎంటర్‌ప్రెన్యూర్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఢిల్లీలో వాళ్ళు మనకి ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎక్కడ పోయినా ఒక 10 లక్షల రిపోర్ట్ రాయాలన్నా మనకు డబ్బులు తీసుకునే పని చేస్తారు. వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆ ఆర్డర్ కాపీస్ అన్నీ చూసినాక నేను అడిగిన మాకేం ఫ్లెక్సిబిలిటీ ఇస్తారో మీరు అని. మీరు ట్రైనింగ్కి వస్తే మీకు ఫుడ్ అకామిడేషన్ ఇస్తాం, మీరు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని రండి నెంబర్ 1. కావాలంటే ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా ఉండి ఇంకేమైనా పని ఉంటే చూసుకొని వెళ్ళండి ఢిల్లీలో అని చెప్పారు. శనివారం ఆదివారం ఉంటుంది. ఆ శనివారం ఆదివారమే గవర్నమెంట్ ఆఫీషియల్ని పిలిపిస్తాడు ఆయన. పర్సనల్గా వాళ్ళు వచ్చి మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మనకి ఏదైతే డిపిఆర్ రెడీ చేయాలనో ఆ డిపిఆర్ అంతా కూడా ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెడీ చేసి ఇస్తాడు మనకు. ఫస్ట్ నీకు శాంక్షన్ వచ్చి డబ్బులు వచ్చినాక కొంత పర్సెంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. అది 5-10% ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకంటే నీ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత కూడా నువ్వు డబ్బులు ఏనంటే వాడు ఏం పని చేయడు కదా, వాళ్ళు లైజనింగ్ చేయాలి, డిపిఆర్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అయితే అట్లాంటి స్కీమ్స్ కోసం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎవరైతే ఇప్పుడు ఈ ఫైల్ చూపించిందో ఇవన్నీ ఆర్డర్ కాపీస్ ఆయన నాకు ఇచ్చినాయి. అయితే మన తెలంగాణలో ఎవరైనా మంచి ఎన్జిఓస్ ఉండి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండి పనిచేయాలనుకోండి, కంపెనీస్ ఉంటే మీరు ఢిల్లీకి 2 రోజులు టైం పెట్టుకోండి. అక్కడ 2 రాష్ట్రాల నుంచి నాకు ఇన్విటేషన్ ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు పిలవండి ఇక్కడి నుంచి అని. నేను ఒక 75 మందిని పిలుస్తా అని చెప్పిన. 100 మందిని పిలవండి అయినా కానీ ఒక 50-75 మెంబర్స్ వస్తారు నా తరపున. ఆల్రెడీ ఒక 40 మెంబర్స్ అయినట్టు నా దగ్గర. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ దాంట్లోకి వెళ్ళి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలి, నేను ఇట్లాంటి సంస్థ నడపాలి, ఒక కంపెనీ నడపాలి, ఎఫ్పిఓ నడపాలి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నాము అనుకుంటే లీగల్గా డాక్యుమెంట్ అన్నీ ఉంటే చేయొచ్చు. లేకపోతే ఇప్పటికిప్పుడు కొనుక్కొని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టి. కానీ వాళ్ళు ఫైలింగ్ ఇస్తారు మనకి. అంటే సపోర్టింగ్ డిపిఆర్ ఎట్లా చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు ఈ డిపిఆర్ తయారు చేసిన అంటే ఇప్పుడు మా లక్ష్మణ్ ఉండి అనుకో, ఒకసారి ఇంటి ఇస్తే వాళ్ళు తయారు చేస్తాడు. ఇదో కంపెనీకి, ఇదో కంపెనీకి, ఇదో కంపెనీకి, ఇట్లా కంపెనీ పేర్లు మారుతూ ఉంటాయి. ఇది వేరే ప్రాజెక్టు, ఇది వేరే ప్రాజెక్టు. వాళ్ళే అంతా మనకు తయారు చేసి ఇట్లా రెడీ చేసి ఇస్తారు. వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తే రెడీ చేస్తారు. కాకపోతే వాళ్ళు సమ్ అమౌంట్ తీసుకుంటారు, మంత్లీ సాలరీ కానీ లేకపోతే మనకు ఏదైనా ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి ₹1 కోటి ప్రాజెక్ట్ అయితే ఒక ఇంత ప్రాజెక్ట్ అని చెప్పేసి అని కాస్ట్ ఇంత అని, లేకపోతే శాంక్షన్ వచ్చినాక కొంత పర్సెంటేజ్ అని అట్లా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా అంత పర్ఫెక్ట్గా మనకు బిఫోర్ ఏం డబ్బులు అడగకుండా శాంక్షన్ అయినాక తీసుకుంటారు అంటే వాళ్ళని నమ్మొచ్చు మనం, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇది కూడా ఒక మోసం. ఇలా కూడా సైబర్ సెక్యూరిటీ ఉంది. ఎక్కడుంది? నన్ను స్వయంగా ఢిల్లీకి పిలిపించి ఫిన్నోవేషన్ అనే కంపెనీ నా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు డబ్బులు, చెక్ రాపించుకొని తీసుకున్నారు పేమెంట్. అఫీషియల్గా ఇచ్చిన. ఎందుకు? నాకు వాల్వో కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ మీకు అగ్రిమెంట్ అవుతుందని చెప్పి నా దగ్గర స్వయంగా 5 లక్షలు తీసుకురు. నేను గౌరవంగా ఫిన్నోవేషన్ కంపెనీ పోయి డబ్బులు కట్టి వచ్చిన. నేను కట్టి వచ్చినాక నా ఎన్జిఓ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే రామచంద్రన్న పోయాడు 5 లక్షలు కట్టి వచ్చిందంటే పక్క ఆయనకు ప్రాజెక్టు. నేనేం చేసిన, నాకు వచ్చినాక మీరు కట్టండి రా, కొంచెం 2 రోజులు ఓపిక పట్టండి అన్న పోయి కట్టి వచ్చిండు. కథ పక్క వస్తుంది. అది పక్క రాకపోతే ఆయన ఎందుకు కడతాడు డబ్బులు అన్న పిచ్చోడా. ఆయన పోయి కట్టి వచ్చిండు. మనం పోయి కడదామని నా ఎంబడి లైన్ కట్టారు 10 మంది, మనిషి 5 లక్షలు కట్టి వచ్చి పోయాడు. ఇక చూడండి ఎట్లుంటుంది. అంటే నేను ఎందుకు కట్టినా నేను క్లియర్ చెప్పినా, అయ్యా నేను కట్టి వచ్చిన పలానా ఓల్వో కంపెనీతో మాట్లాడినా, ఓల్వో కంపెనీ వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, పలానా ఫిన్నోవేషన్ కంపెనీ వాళ్ళకి నా చెక్ ఇచ్చిన ఆఫీషియల్గా లీగల్గా ఎంఓఈ అగ్రిమెంట్ చేసుకొని వచ్చిన, ఒక 4 రోజులు ఓపిక పట్టండి అని చెప్పిన. నాకు వచ్చినాక మీకు వస్తుందా రాదా తెలుస్తుంది కదా, నాకు ఇచ్చినా అనుకో అప్పుడు నేనే చెప్తా నాకు వచ్చింది మీరు వెళ్ళండి అని చెప్పేసి. ఈ 4 రోజులు ఓపిక పట్టమంటే కూడా పక్కన వాళ్ళకి ఎట్లుందంటే అమ్మ ఎడ టైం అయిపోతుంది అంటే ఆతృత చూడు ఎట్లుంటుంది. వాడు ఏం చేసిండు, మనం మళ్ళీ ఆఫీస్ చూస్తే పెద్ద ఆఫీస్ ఉంది, ఫిజికల్గా 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆఫీస్లో, పెద్ద ఆఫీసు. నా డబ్బులు పోయినాయి, వాళ్ళ డబ్బులు పోయినాయి. వాడు ఒక సంవత్సరం తర్వాత పోయి చూస్తాను ఆఫీస్ లేదు అక్కడ, పెద్ద కంపెనీ. నేను నమ్మిన నిజంగా, అంటే నేను కూడా మోసపోయినట్ల. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, సైబర్ సెక్యూరిటీస్లో మనం ఇవన్నీ
ఎన్జిఓ ప్రాజెక్టులను కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మనం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ ఉండాలని చెప్తున్నాను నేను లోన్ విషయం చెప్పిన, పర్సనల్ విషయం చెప్పిన, సైబర్ కేసు అయిందని కూడా చెప్పిన. నేను కావాలని తప్పు చేయలే, నాకు ఉద్దేశపూర్వం అసలు 1% కూడా లేదు అట్లాంటిది. కానీ నిజంగా నా మొబైల్కి వెళ్ళి జరిగిందని చెప్పి కూడా బుక్ చేసిండు. అరే తీరా చూస్తే నా దాంట్లో లేదు, అది ఎక్కడికి వెళ్ళిందో మాకెట్ట తెలుస్తుంది? వాడు రీసెర్చ్ టీం పట్టుకొని, సైబర్ సెక్యూరిటీ టెక్నికల్ టీం పట్టుకొని అన్నీ వెరిఫై చేశారు. అరే వీళ్ళ దాంట్లో లేదు, నేను ఉంటే నాకు చెప్పండి సార్, ఏమైనా మర్డర్ చేసినా ఇంకేమైనా చేసినా ఇంకేమైనా ఒకటి చూపించండి, నేను ఇప్పుడు పోతా లోపలికి. నా దగ్గర లేనే లేదు, నన్ను ఎందుకు ఇరికిస్తారు దాంట్లో అంటే ఉద్దేశపూర్వకంగా. ఇంకెవరో డబ్బులు వేసిన ఒకరికి ఢిల్లీలో పోయినా ఒక కన్సల్టెంట్ వాళ్ళు డబ్బులు అడిగారు. అడిగితే ఏం చేసినా మరి పేమెంట్ అవుతాయి, పని అవుతట్టుంది కదా అని చెప్పేసి కొన్ని డబ్బులు పంపించిన. వాళ్ళు ఎక్కడో ఫ్రాడ్ చేశారు. ఆ ఫ్రాడ్ చేసిన లిస్టులల్లో నేను వాళ్ళకి డబ్బులు పంపించిన పేరు నాది కూడా ఉంది, ఈయన పంపించింది 20,000 అని. అట్లా కూడా ఇరుక్కున్నాం. అంటే చూడండి ఎట్లున్నా అంటే ఒక తప్పుడు చేసిన మనిషికి మనం సాయం చేసినందుకు కూడా తప్పుడు మనిషి ఆడు క్లియర్గా అర్థమైంది. వానికి మన అకౌంట్ నుంచి డబ్బులు పంపించినందుకు కూడా మనం ప్రాబ్లమ్స్. అంటే నేను ఎందుకు ఈ విషయాలని నా వ్యక్తిగత అనుభవాలు మేము ముంగట తీసుకొస్తున్నా అంటే, ఈ సైబర్ సెక్యూరిటీస్లో ఎంఎస్ఎంఈస్, రకరకాల వ్యక్తులు, ఇండివిజువల్స్, కంపెనీస్, ఎన్జిఓస్, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అనేక మంది మోసపోయారు. మనం కూడా మోసపోవద్దు అట్లా డబ్బుల విషయం. ఎందుకంటే ఆర్థికంగా మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం బలంగా ఉంటాం. ఆర్థికంగా దెబ్బతింటే అనేక రకాలుగా టెన్షన్ పెట్టుకొని ఒక్కొక్కరు సమయానికి పైసలు లేక ఆయన అవసరానికి ఇబ్బందులు లేచి అంటే అనేక రకాలుగా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ఎఫెక్ట్ని మనం తీసుకోవద్దు. అంటే జెన్యున్గా చూడండి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పేరు చెప్పిన, ఏమైనా పలానా పర్సన్ ఆయన ప్రొఫైల్ తీసుకొచ్చినా 4 రకాల అర్థం చేసుకున్నా, ఆయన ఎవరికన్నా చేయించిండా, శాంక్షన్ అయినా, ఆర్డర్ కాపీస్ ఉన్నాయి, ఆయన ఆఫీస్కి పోయినా చూసినా, ఆయన కూడా ఏమన్నా డబ్బులు నీ అకౌంట్లో పడ్డాక నాకు మిగతాది ఇవ్వండి సార్ అని అడిగాడు. అది నమ్మొచ్చు అనిపించింది. బిఫోరే డబ్బులు ఇవ్వండి, మనం పని చేసి పెడతామని చెప్పి డబ్బులు తీసుకొని పని చేయకపోతే మనదే ఎఫెక్టు. సరే కాగితాలు రెడీ చేయాల్సి ఉంటుంది, ఏదో డిపిఆర్ రెడీ చేయాలి, అది ఎవరికైనా అవుతాయి. ఇప్పుడు 5,000 10,000 కాగితాలు రెడీ చేసుకోవడం, నువ్వు ప్రత్యక్షంగా పోయినా అయితే, నేను ప్రత్యక్షంగా పోయినా నా కాగితం రెడీ చేసుకున్నా, నీ కాగితం రెడీ చేసుకున్నా అవుతుంది. కాబట్టి అట్లాంటి విషయాలలో మీరు ఆలోచించి ఖర్చు పెట్టండి. కానీ ఎక్కువ తక్కువ లక్షలు ఇచ్చేసి మోసపోతే మాత్రం అది మీ ఓన్ ఎటెక్. అది ఎవరు ట్రైనింగ్లో చెప్పలే కదా, ఎవరు చెప్పరు. అదేం భగవద్గీతలో రాసి ఉండదు, మనం చదువుకున్న సర్టిఫికెట్ల బుక్స్లలో ఏం రాసి ఎగ్జామ్ పెట్టి పాస్ చేయరాటికి. మన కనీస పరిజ్ఞానం అనుకోవాలి అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని. రెండోది, ప్రభుత్వ పథకాలను అమలు చేసుకోవడంలో మీకు పూర్తి సహకారం అందిస్తా. ఇట్లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటే కూడా మనం కూడా గ్రామ భారతి నుంచి కానీ మళ్ళాంటి సంస్థల నుంచి కానీ ఎవరైనా వాలంటీర్స్కి వస్తే నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి దీని మీద కొట్టుకుంటున్నా. నా దగ్గర ఉన్న పిల్లలు కూడా, ఇప్పుడు మా పిల్లలు, మా అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి PhD చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ మేము ఇంకా రీచ్ కాలేకపోయినాని ఫీల్ అవుతున్నాను. ఎవరైనా వాలంటరీగా ముందుకు వస్తే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచిగా ఉంటే నేను నా సొంత మనిషి లెక్క చూసుకుంటా ఆ విషయంలో, పర్ఫెక్ట్గా సబ్జెక్టు పరంగా. కానీ పర్ఫెక్ట్గా పనిచేసి నిలబడుతులు కావాలి. ఆన్లైన్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంచెం డ్రాఫ్టింగ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కనుక కొద్దిగా అంత ఉంటే మంచిది. అసలు నాలెడ్జ్ ఇంగ్లీష్ లేకున్నా ఆన్లైన్ అప్లికేషన్ నేను చేయగలుగుతా, చూసి కాపీ పేస్ట్ చేసుకొని చేయగలుగుతా అనుకుంటే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే కూడా నేను పర్ఫెక్ట్గా పని నేర్పిస్తాను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది అంటే మన దగ్గర నుంచి ఎక్కువ ఫైల్స్ అడ్మిట్ అవుతాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను ఎన్ని మినిస్ట్రీలకు పోయినా, మొన్న రీసెంట్గా వారం రోజులు ఉన్న మోడీ గారి ప్రోగ్రామ్ ఉంటే నేషనల్ బీ బోర్డుకు పోయినా, హార్టికల్చర్ కమిషన్ కలిసిన, శాస్త్రీ భవన్ పోయినా, కృషి భవన్ పోయినా, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ పోయినా, ఆ 4-5 రోజులు ఉంటే 4 రోజులు తిరుగుడే నా పని. ప్రతి బిల్డింగ్ పోయిన కడలో పోతున్నా వాళ్ళు ఏమంటారు, తెలంగాణ నుంచి ఫైల్ వస్తలేవంటారు. అంటే ఫైల్ చేయాలంటే నేను ఒక్కని చేయలేను కదా, నేను గైడ్ చేయగలుగుతా. 100 మందికే నేను చెప్పగలుగుతా. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఉండి, ఎందుకంటే రకరకాల ఉద్యోగాలని అక్కడ ఇక్కడ చాలా దేశాలు తిరిగి అంత అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ పని చేయడానికి సిద్ధంగా మనుషులు లేరు ఇక్కడ. ఎందుకంటే ఇది కొత్తగా ఇప్పుడు ఏం కోర్స్ నేర్చి పెట్టేటో లేరు. మీ దాంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వస్తే మీకు స్వశక్తిగా నిలబడడానికి, మీకు ఆర్థిక సహకారం జరగడానికి, మీ వల్ల 10 మందికి 10 కుటుంబాలకు కూడా పని జరిగే విధంగా డెవలప్ అవుతుంది. 10 NGOలకు పని అవుతుంది, 10 MSMEలకు కూడా పని అవుతుంది. జెన్యున్గా మనం పనిచేస్తే మోసాలు జరిగేటోళ్లకు అట్లా జరగకుండా ఉంటుంది. లేక ఇట్లా చేసే వాళ్ళు లేక ఏం చేస్తారంటే చాలామంది NGOs, కంపెనీస్, FPOs కూడా ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే వాళ్ళ అవకాశం ఇస్తారు, మనమే చేసేటోళ్ళు లేరు, అక్కడ చేస్తూ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చేసి వస్తారు అక్కడ పోయి. అది లోపం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మనం వాళ్ళు చేసేటోళ్ళు లేరు, ఇంకో దగ్గర చేయించుకోదంటే ఊకుంటారా? నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఢిల్లీకి పోయి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చారు. BA పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, దేశ విదేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు తెలుసా, దేశ విదేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు 10 లక్షలు డబ్బులు ఇచ్చి పోగొట్టుకుని వచ్చారు. అరే కనీసం ఒక మాట చెప్పలే నాకు. నాతోటే ఉన్నారు, నాతోటే తిరుగుతున్నారు, నా పక్కనే వండుకుని డబ్బులు ఇచ్చి వచ్చారు. నేను చిత్రపోయినా అసలు. ఈ మధ్యన జరిగింది. అరే కనీసం నువ్వు ఎంత చదువుకున్నావు, LLMలు, BMలు, LL చదివినావు, BEdలు, MBAలు చేసినావు, కనీసం ఒక మాట చెప్పొద్దా నాకు అంటే, ఎక్కడ నాకు మాట చెప్తే వాళ్ళకు
కట్ అవుతూ అనుకుర్రో లేకపోతే మాకేమైనా ఆపుతారు అనుకుర్రో ఏమనుకుర్రో నాకు తెలియదు. కానీ ఇచ్చొచ్చినాక బాధపడు. ఇచ్చొచ్చిన చేయి దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇస్తారా? వాడు ఎక్కడ ఉండవు, ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్, కథ. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు గత 2012, 14, 16 దాకా కూడా నేను గ్రామానికి ఎట్లా అంటే నాబార్డ్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది మాకు, డిజిటల్ ఫైనాన్స్ లిటరసీ అండ్ ఫైనాన్స్ లిటరసీ అనే కార్యక్రమం. మొన్న సార్వాల్ ప్రోగ్రామ్ పెడితే కూడా అదే చెప్పిన. నేను చాలా గ్రామాలకు నాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చింది 2016. నా జీవితంలో మర్చిపోలేను నేను అది. ఎందుకంటే నేను గవర్నర్ అవార్డు తీసుకున్నా, చాలా పెద్ద వాళ్ళని పెడితే కానీ ఆ ప్రోగ్రాంలో మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలే అంటే అది ఎంత కష్టపడితే నాకు ఆ ప్రోగ్రామ్కి అవార్డు ఇచ్చారో తెలుసు. దాని వెనకాల ఇంత కట్ట ఫైల్, ఇట్లాంటి కట్టలు ఒక 7-8 కట్టలు ఉంటాయి. ఎందుకు ఆ కట్టలంటే, ఒక ఊర్లో మీటింగ్ పెడితే PMJGY మీద, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ ఇన్సూరెన్స్ అని అదని ఇదని అట్లాంటి అన్నీ ఇంతమందికి నేను చేపించిన ఈ ఊర్లో అని ఒక బ్యాంకు మేనేజరు ఒక A4 సైజ్ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఈయన ఇంతమందికి సబ్మిషన్ చేసిండని చెప్పిస్తే అట్లాంటి సర్టిఫికేట్లు అన్నీ కలిపి ఇంత కట్టలైనాయి. అవి తీసుకుపోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన. అయ్యా నేను గ్రామాలకి ఈ సర్వీస్ ఇచ్చిన, నేను చెప్పిన తర్వాత ఈ సెక్యూరిటీ ATM పిన్ ఎట్లా వాడాలి, ATM ఎట్లా వాడాలి, నువ్వు ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింక్ ఎందుకు చేయాలి, అసలు ఈ బ్యాంకులో ఎన్ని రకాల లోన్లు ఉంటాయి అంటే నేను చెప్పడమే కాకుండా నోరు పోతుందని కళాకారులను తీసుకెళ్ళి వాళ్ళతోటి ఒక స్క్రిప్ట్ రాపించి వాళ్ళతోటి కొంచెం గ్రామాలలో పాటల రూపంలో చెప్తే బాగుంటుంది. నబార్డ్ ఏం చెప్తుందో వినండి అని చెప్పి కొన్ని పాటలు కట్టించి, మిత్రా ఫౌండేషన్ ఏం చెప్తుందో వినండి, ఎందుకు మీకు ఇది అర్థం కావాలని కళాజాత రూపంలో చెప్పించిన వాళ్ళకు. అవన్నీ విన్న తర్వాత ఒకసారి వచ్చిండు అనుకోకుండా గెస్ట్గా ఒక GM జనరల్ మేనేజర్ అని RBIలో. నేను ఎందుకో ఆఫీస్కి పోయి ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నా సార్, ఎవరైనా ఒకరు వస్తే బాగుంటుంది అని పిలిస్తే, అరే మంచి కార్యక్రమం చేస్తున్నా నేను వస్తా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఎమ్మటే RBIని కూడా ఒక 25 ప్రోగ్రామ్ చేయండి మీరు అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చాడు. RBI చేసిన తర్వాత SBI బ్యాంక్ చేసిన. SBI బ్యాంక్ కూడా చాలా జిల్లాల డాటా KYC సబ్మిషన్ చేయడానికి పెండింగ్ ఉన్నాయి ఎంత వెరిఫై చేయండి. అట్లా చేసుకునే క్రమంలో నేను ఏం నేర్చుకున్నా అంటే, కమ్యూనిటీ తోటి చాలా డాటా ఉంది నా దగ్గర. ఇవాళ బ్యాంకర్స్ దగ్గర ఉన్న ఎవరు సబ్మిషన్ చేస్తారో ఆ డాటా అంతా ఎక్సెల్ రూపంలో ఇచ్చారు. దాన్ని భద్రపరచుకున్నాం. ఎందుకంటే డాటా మిస్యూజ్ అయితే కూడా కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది. అది కాపాడుకోవడం ఎట్లా, అలా సర్వీస్ ఇవ్వడం ఎట్లా, బ్యాంకింగ్ సర్వీస్. ఎందుకంటే ఆ తర్వాత నాకు SBI వాళ్ళు లాగిన్స్ ఇచ్చారు. ఎట్లా మనం అది ఎట్లా పోర్టల్లో క్రియేట్ చేసి పెట్టుకుంటే ఎట్లా మనం అప్లై చేస్తాం. ఎనీ కస్టమర్ పాన్ ఇండియా మొత్తంలో ఎవరిదైనా మనం అప్లై చేయొచ్చు. ఒక బ్యాంక్ మేనేజర్ ఉండంటే బ్యాంకు పోతే ఆయన సర్వీస్ ఏరియానా, ఆయన కస్టమర్లా కాదు, ఆయన ఖాతా ఉందా లేదా చూసుకుంటారు. మనకు అవన్నీ ఏం లేవు లిమిట్స్. నువ్వు కాశ్మీర్ తీయండి, కన్యాకుమారి తీయండి, అప్లికేషన్ ఆన్లైన్లో కూర్చొని సబ్మిట్ చేయొచ్చు. ఏ బ్రాంచ్ ఏ బ్యాంకు IFSC కోడ్ కొడితే అక్కడ వెళ్ళిపోతుంది. మ్యాపింగ్ లేకపోతే మన దాంట్లో చూపిస్తుంది, మ్యాపింగ్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు ఖాతా. అంటే అట్లాంటి సర్వీస్ ఇవ్వడానికి మనకు అవకాశం దొరికింది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫారంలు వాడుకొని మనం వీలైనంత వరకు రకరకాల పథకాలని, ఇప్పుడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కి అప్లై చేస్తున్నాం, PMFMEకి అప్లై చేస్తున్నాం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో పౌల్ట్రీ, షీప్ గోట్ ఉన్నది. గోకుల్ మిషన్కు డైరీ ఉంది. డైరీ ఇంత మొన్నటిదాకా కూడా గోకుల్ మిషన్ సరిగా పనిచేయలేదు తెలంగాణ. గోకుల్ మిషన్ నేను మొన్ననే అడిగినండి. అంటే తెలంగాణలో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక బాగా అక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన కదా, మన తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలలో సంవత్సరానికి 1000 ఆవులని కబేలాలకు పంపిస్తున్నాడు తీసుకుపోయి. వాళ్ళు దాన్ని కాపాడుకోవడానికి ఎట్లా అని అడిగితే, మరి ఈ మిషన్ మన దగ్గర లేదా అని చెప్పి దాంట్లో తెలంగాణలో అంత ఇంకా గవర్నమెంట్ టేకప్ చేయలేదు. వాస్తవం మీరు చెప్పింది మేడం. నేను అదే మాట నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ మీద మాట్లాడుతున్నప్పుడు అసలు ఇప్పటిదాకా ఎన్ని యూనిట్లు రిలీజ్ చేసారు చెప్పండి అని అడిగిన క్వశ్చన్. NLM ఎన్ని ఇచ్చారు, గోకుల్ మిషన్ ఎన్ని ఇచ్చారు అంటే వాడు 0 అన్నాడు. అయిపోయాయి. మరి తక్కువ మేడం, అదే చెప్తున్నా కదా. కంపేర్ చేస్తే చాలా తక్కువ. నేను అదే మేడం, మాకు పోర్టల్లో వెబ్సైట్లో ఎట్లా కనపడుతుంది అంటే, బాగా వినండి అందరూ, వెబ్సైట్లో మనకు ఎట్లా కనపడుతుంది. ఒక పోర్టల్ ఓపెన్ చేయి, అసలు చూపిస్తుంది వస్తుంది ఎవరికైనా పర్లేదు. మీరు ఓపెన్ చేసి కాలేదా? అరే కానీ అయితే దాంట్లో ఏం కనపడుతుందంటే, బ్రీఫ్గా చెప్తానండి. 1,00,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎగ్జాంపుల్ పథకం 1,00,000 కోట్లు అనౌన్స్ చేసింది. ఫండ్ 1,00,000 కోట్లు కేటాయించింది. దానికి వచ్చిన అప్లికేషన్లు మొత్తం దాదాపు ఒక 50,000 అప్లికేషన్ సబ్మిట్ అయినాయి. అందులో ఏ స్టేట్కు ఉన్నాయి అని చూస్తే, గుజరాత్కి ఎన్ని ఉన్నాయి, మహారాష్ట్రకు, ఉత్తరప్రదేశ్కి, మహారాష్ట్రకి ఎన్ని ఉన్నాయో చూస్తే అక్కడేమో వేలల్లో ఉన్నాయి, తెలంగాణకు 100లలో ఉన్నాయి. నెంబర్ 1. ఇంకా దాన్ని క్లిక్ చేస్తే మరి అప్లై చేసిన తెలంగాణ నుంచి ఒక 100 అప్లికేషన్లు ఉన్నాయి, అప్లై చేసినాయి అనుకుందాం. అందులో రిలీజ్ అయినాయి 3-4 ఉన్నాయి. అంటే ఇది పరిస్థితి. ఎక్కడ గ్యాప్ ఉంది?
అసలు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఇంతమంది కదా, ఎంతమంది ఎన్ఎల్ఎం అప్లై చేశారు చెప్పండి. ఇలా అది ఎంతమంది పిఎంఈజీపీ అప్లై చేసారు? 1 2 1 చేసారు పిఎంఈజీపీ. పిఎంఎఫ్ఎంఈ ఎంతమంది అప్లై చేసారు? పోనీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎంతమంది అప్లై చేసారు? అది అప్లై చేయండి అందరూ. మీకు కన్సల్టింగ్ సపోర్ట్ ఇస్తాను నేను. ఒక పర్సన్ వస్తాడు మనకు, అన్న ఒకసారి వినయ్ సార్కి ఫోన్ చేయండి, అతను వస్తాడు, అతను అప్లై చేస్తాడు. చేసుకోవచ్చు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒకటే పర్సన్ని 4 కంపెనీలో ఉండొచ్చు, 4 సొసైటీలో ఉండొచ్చు, 4 స్కీమ్స్ పెట్టుకో. నేను గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు, హోమ్ లోన్ పెట్టుకోవచ్చు, పర్సనల్ లోన్ పెట్టుకోవచ్చు, బిజినెస్ లోన్ పెట్టుకోవచ్చు. నేనే పిఎంఈజీ. అది ఎట్లా చూస్తారు బ్యాంకర్స్ అంటే మన పాన్ కార్డ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు వచ్చే అమౌంట్ మనం పే చేసే కెపాసిటీ ఉందా లేదా అని చూస్తారు. అప్పుడు మనకు దాంట్లో 4 బిజినెస్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అదేం ప్రాబ్లం లేదు మనకు. కాబట్టి మీరు ఒక స్కీమ్ పెట్టుకున్నాం కదా, రెండో స్కీమ్ పెట్టుకోవచ్చో లేదో, ఎలిజిబిలిటీ ఉందో లేదో అనేది అట్లుండదు. కాకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్లో కొన్ని పథకాలకు ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే భార్య, భర్త, పిల్లలు అంతవరకు ఆ 4 ఉంటే వాళ్ళకు ఒకరికే ఎలిజిబిలిటీ అని అంటారు. కానీ అది 2 అప్లై చేసుకున్న కూడా ఉన్నారు, తెచ్చుకున్న కూడా ఉన్నారు. అది ఎట్లా మ్యాచ్ అవుతుంది అంటే కాదు, అన్ని దొరకదు అది ట్రాక్, కానీ చెప్తారు అట్లా. కానీ అది ఒకటే స్కీము, ఒక పేరు వేరే పథకం, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, కార్ లోన్ తీసుకోవచ్చు, వెహికల్ లోను. ఇట్లా సబ్సిడీ కూడా ఉన్నాయి. అట్లాంటి హోమ్ లోన్ ఉంది, దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ వస్తుంది మీకు, మీరు అప్లై చేసుకుంటే. వెహికల్ లోన్ ఉంది, ఎస్సీ ఎస్టీ అనుకో వాళ్ళకు ఉంది. వెహికల్లో ఏ వెహికల్ తీసుకోవచ్చు, ఏ వెహికల్ సబ్సిడీ వస్తుంది, కార్లో కూడా వస్తాయి. అంటే వాళ్ళు క్యాస్ట్లను బట్టి ఉన్నాయి కేటాయించారు కొన్ని, చెప్తున్నా కదా. అందరికి ఇప్పుడు జనరల్ కేటగిరీ ఉండి వాళ్ళకి అన్ని స్కీమ్స్ ఇవ్వనంటే ఇవ్వరు, అలా ఎలిజిబిలిటీ లేవు వాళ్ళకి స్కీమ్స్. అట్లా వేరే ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది, సబ్సిడీ లేదంటారు. ఎందుకు లేదు? దాంట్లో కూడా పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీ కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా 25-35 lakhs వస్తుంది కోటికి. అంతే. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు మీరు అగ్రికల్చర్ చేయాలని లేదు మేడం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని క్రియేట్ చేయమన్నాడు. అంటే దానికి వ్యవసాయ మౌలిక వసతుల ఉపాధి కల్పన పథకం. అది మౌలిక వసతులు, గోడాం పెట్టుకోవచ్చు, కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, స్టోరేజ్ పెట్టుకోవచ్చు మీరు. తర్వాత మీరు పుట్టగొడుగులు పెంచవచ్చు, మీరు ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. అవన్నీ లిస్ట్ ఉన్నాయి. ఎక్విప్మెంట్స్, కస్టమర్ రైంజ్ సెంటర్ పెట్టవచ్చు, బీ కీపింగ్ పెట్టవచ్చు. అవన్నీ అవి నేను గ్రూప్లో పెట్టేస్తాను మేడం. వీళ్ళకి ఎట్లయినా గ్రూప్ చేసిరా మీరు? అది మా ఇంటర్నల్ టీం మేడం. అది ఇప్పుడు మీద గ్రూప్ పెట్టండి, ఇలా నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, గ్రూప్ లింక్ ఓపెన్ చేసి పెట్టండి. అలా అన్ని నెంబర్ పెట్టండి. నేను అన్ని ఈ గైడ్లైన్స్, స్కీమ్స్, చెక్ లిస్ట్ పంపిస్తాను. నేను మీకు పంపిస్తా, స్కీమ్స్ మీద పంపిస్తా మీద చేద్దాం. అవును. మేడం నేను ఏమంటానంటే మీది ఒక గ్రూప్ క్రియేట్ చేయండి ప్లీజ్. చేస్తే నేను మీకు దాంట్లో అందరికీ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరి నెంబర్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. నేను అందులో అన్ని చెక్ లిస్ట్, మీరు ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి. అందులో అన్న నాకు ఈ చెక్ లిస్ట్ కావాలి, నాకు ఈ వీడియో కావాలి, నేను వీడియో, చెక్ లిస్టు, గైడ్లైన్స్ పంపిస్తాను. మీరు చూసుకోండి ఒకసారి. మీకు తెలియకపోతే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే, ఓకేనా? అది పెద్ద సమాచారం ఇవ్వడం వరకు పెద్ద కష్టమైన పని కాదు మనకు. నేను అదంతవరకు అద్భుతంగా ఫ్రీగా ఇస్తాను మీకు. ఏదన్నా మీరు పని చేయించుకున్నప్పుడు డాక్యుమెంట్ చేయి, రిపోర్ట్ రాయి, ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇయ్యి అంటే మాత్రం నేను కాస్ట్ తీసుకుంటా. కానీ మిగతా వాటికి నేను అది ఫ్రీగా ఇస్తాను, అది ఇబ్బంది లేదు. మీరు కావాలంటే బ్యాంకర్ దగ్గర పోయి కూర్చొని నేను వాడు మాట్లాడి నేను ఆడిచి మాట్లాడతాను. నేను ఆ సబ్జెక్ట్ చెప్తాను. అంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఉండొచ్చు, నువ్వు కలెక్టర్ ఉండొచ్చు, ఆడ కూర్చొని నా పేరు చెప్పు, నేను మాట్లాడతా. లేకపోతే మనకు అర్థం కాకపోతే నా వీడియోలో ఉన్న యూట్యూబ్లో నన్ను చూపెట్టు 5 నిమిషాలు అర్థమవుతాడు చెప్పొచ్చు. తప్పేం కాదు, చెప్పడానికి అవేర్నెస్ చేయడానికి ఏముంది. ఆమె ఎన్జిఓ, నేను చెప్పడానికి నాకు రైట్స్ ఉంది. నాకైతే ఉద్యోగం పోయేది ఏముండదు, అందులో మరి తీసుకుపోయేది కూడా ఏముండదు. కాదు మనం అవగాహన అయితే చేద్దాం పక్క. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.